హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక డిఫరెంట్ స్టైల్లో 3 నెలల పాటు పాడవకుండా ఉండే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే ఒక్కసారి కూడా రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేయని వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కావాల్సిన ఐటమ్స్ అండి: 1 కప్పు సూజీ రవ్వ, 3/4 కప్పు షుగరు, ఇలాచీలు, 1/2 కప్పు నెయ్యి అండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకొని ఉప్మా రవ్వను ఫ్రై చేసుకోవాలండి. రవ్వ ఫ్రై అయిపోయేలోపు ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకొని ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. షుగర్ పౌడర్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. రవ్వ మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనం చేసే లడ్డూలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇందులోనే నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం ఫ్రై చేసుకున్న రవ్వ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతుంది. అలాగే ఫ్రై కూడా కాదండి. అనేది మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అలా చేయడం వల్ల రవ్వ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. రవ్వ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న రవ్వ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న రవ్వ పౌడర్ను వేరొక బౌల్లోకి తీసేసుకొని లడ్డూలు చేసేసుకోవడం అండి. మీకు కావాలంటే లడ్డు చుట్టుకోవడానికి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చండి. లడ్డూలు సరిగా రాకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చేసేసుకోవడం ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లోనే వేసుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక ఇలా ప్రిపేర్ చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, పాడవకుండా. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.